రీసెంట్ టైమ్స్లో ఒక డీసెంట్ బడ్జెట్తో వచ్చి అందరినీ ఆకట్టుకున్న ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో మూవీ లోకచంద్ర. ఈ మూవీలో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది మన హీరోయిన్ ఏంటో అనేసి. ఇందులో హీరోయిన్ని ఒక యక్షినిగా చూపించారు. షీఈస్ ఇమ్మోర్టల్, పవర్ఫుల్, ఫాస్ట్ అండ్ హీలింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. బ్లడ్ తాగి తన పవర్ని రీస్టోర్ చేసుకుంటుంది అండ్ మెయిన్గా మంచి వాళ్ళని సేవ్ చేస్తుంది యాజ్ ఎనీ అదర్ సూపర్ హీరో వుడ్ డూ. బట్ నిజంగా ఒక యక్షిని మనల్ని కాపాడుతుందా లేదా ఒక డిస్ట్రక్టివ్ ఫోర్సా? అసలు ఎవరి యక్షిని? నితిమా లేదా ఒక కల్పితమా? లెట్ మీ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ యూ. యక్షిని ఒక సెలెస్టియల్ బీయింగ్. వీటికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. అంటే ఇవి మన నేచర్లో ఉన్న ఎలిమెంట్స్ వాటికి అనుకూలంగా యూజ్ చేసుకోగలవు. ఒక యక్షిని అంటే దేవతా స్వరూపాలు అనేసి అనొచ్చు. అలా అని ఇవి దేవుడిలా వీటి పూజ చేయొచ్చు అంటే అలా కాదు, ఒక డెమిగాడ్స్ అనొచ్చు. వీటి కోసం మన హిందూయిజంలోనే కాకుండా బుద్ధిజం అండ్ జైనిజంలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. జైనిజంలో వీటిని ప్రొటెక్టర్స్ ఆఫ్ త్రితంకార, అంటే ఒక సిద్ధగురు లేదా స్పిరిచువల్ టీచర్ అనేసి. యక్షిణులకి చాలా సమూహకరమైన అందం ఉంటుందని అండ్ ఆ ఆకర్షణలో పడి చాలా వ్యక్తులు వాళ్ళ ప్రాణాలే పోగొట్టుకున్నారని చాలా స్టోరీసే ఉన్నాయి. ఇవి పాతాళ లోకం, బోర్లోకం ఇంకా భూలోకంలో ఉన్న సంపదలకి రక్షణగా ఆ కుబేరుడు అండర్లో ఉంటాయి. కొన్ని అడవులు, నదులు, హిమాలయాలు లాంటి ప్రదేశాల్లో ఉంటాయనేసి ఎక్కువగా ప్రచారంలో ఉంది. కుబేరుడి దగ్గర లక్ష్మీ అమ్మవారి సంపద ఉంటుంది, ఒక బ్యాంక్ లాగా. అండ్ వాటికి గార్డియన్స్ ఆర్ సెక్యూరిటీ గార్డ్సే ఈ యక్షులు అండ్ యక్షిణీలు. కుబేరుడిని యక్షరాజా అనేసి అంటారు అండ్ అతని రాజ్యమే ఈ యక్షలోకం. మన మహాభారతంలో డిస్క్రైబ్ చేసిన యక్షుల రాజ్యం కైలాస పర్వతాల దగ్గర మానస సరోవరం దగ్గరలో ఒక వేరే డైమెన్షన్లో ఉంది. వీటి రిఫరెన్సెస్ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో 9వ స్టాంజాలోని కూడా ఉంది. ఇందులో ఈ లైన్కి అర్థం గంధర్వులు, యక్షులు, సురాస్ అంటే దేవతలు, కిన్నెరుల ద్వారా కీర్తించబడే స్వామి అనేసి. యక్షులంటే వీళ్ళు మేల్స్ అన్నమాట. వీళ్ళకి కూడా సేమ్ పవర్స్ ఉంటాయి. ఇంకా రామాయణ మహాభారతంలో కూడా వీటికి రిఫరెన్సెస్ ఉన్నాయి. రామాయణంలో తాడక అనే రాక్షసిని రాముడు ఇంకా లక్ష్మణుడు వాళ్ళ గురువైన విశ్వామిత్ర ఆజ్ఞతో వధిస్తారు. ఈ తాడక అనే రాక్షసి ముందు జన్మలో ఒక యక్షిని శాపం వల్ల తాడకలాగా మారుతుంది. మహాభారతంలో యక్ష ప్రశ్న కోసం మీరు వినే ఉంటారు. వాటర్ కోసం వెళ్ళిన భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు పడిపోతారు. కానీ యక్షుడు చెప్పే చిక్కు ప్రశ్నలకి సరైన సమాధానం ధర్మరాజు చెప్పాక అందరినీ నార్మల్ చేసి బ్రతికిస్తాడు ఆ యక్షుడు. ఇప్పుడు రకాలు ఏంటండి, టెంకిని, లెంకిని, డాకిని. ఇవే కాకుండా యక్షిణీలు కూడా ఉంటాయి. అండ్ ఈ యక్షిణీలో ఇంకా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. యాజ్ పర్ ఉద్దమేశ్వర తంత్ర అనే ఒక బుక్ అండ్ హిందూయిజంలో చూసుకుంటే 32 టైప్స్ ఆఫ్ యక్షిణీలు ఉన్నారని చెప్పబడ్డది. ఒక్కొక్క యక్షిని ఒక్కో సిద్ధిని అంటే డిజైర్ లేదా పవన్ ఇస్తుంది. ఇందులో మెయిన్గా ఉన్నవి విచిత్ర, విభ్రమ, హంసిని, భీషిని, జనరంజని. ఇవి హిందూయిజంలో ఉన్నవి. హరితి, విచిత్ర, భీషిని, శంకిని, వసుమతి ఇవి బుద్ధిజంలో ఉన్నవి. ఒక్కొక్క యక్షిని ఒక్కొక్క పవర్ని ఇస్తుంది. ఒకటి మనకు సంపదని ఇస్తే ఇంకోటి మనకు పవర్ని ఇస్తుంది, ఇంకోటి ట్రూ లవ్ని. ఉద్దమేశ్వర తంత్ర, దీనిలో ప్రతి ఒక్క యక్షిని కోసం రాసింది. ఏ అవసరానికి ఏ యక్షిణిని పిలవాలి, ఎలా సిద్ధిని పొందాలి, ఏ టైంలో చేయాలి అని ప్రతిదీ రాసి ఉంటుంది. నాకు తెలిసిన దాని ప్రకారం ఒక యక్షిణీ సాధనలో తనని ఒక తల్లిగానో లేదా ఒక వైఫ్గానో తనని సిద్ధి చేసుకోవచ్చు. అండ్ ఇది అంత ఈజీ కాదు. ఎవరు పడితే వాళ్ళు చేస్తే అది ప్రాణం కూడా తీయచ్చు. ఇదంతా ఒక బాగా సిద్ధి పొందిన గురువు గైడెన్స్లో చేయాలి. చేసే వ్యక్తికి రక్షా కవచం ఉండి తీరాలి. దాని తర్వాత గురువు ఆదేశం మీద చెయ్యాలి. చాలా వరకు యక్షిణీ తంత్రాలు శ్మశానంలోకి అర్ధరాత్రి 12 నుంచి 3 లోపల చేస్తారు. దీనికి ఒక ముగ్గు లాంటిది గీసి అందులో ఒక నల్ల కోడిని బలి ఇచ్చి దాని రక్తంతో కిరికీసి మంత్రంలో అలా జపిస్తూ అండ్ కొన్నిసార్లు నేలపైన లేదా నీళ్ళపైన రాస్తూ చేయాలి. ఇది కొన్ని వేల సార్లు చెప్పాలి అండ్ రాయాలి. అప్పుడు కానీ ఇది సిద్ధించదు. ఇది 1 డేలో అయ్యే ప్రాసెస్ అయితే కాదు. కొన్ని వాటికి మండల కాలం పడుతుంది. స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. గట్టి గాలులు వేయటం, సౌండ్స్ రావటం, పురుగులు కరవటం, ఆ శ్మశానంలో ఉండే ప్రేతాలు లేదా దెయ్యాలు కనిపించి భయపెట్టడం, ఇలా చాలా జరుగుతాయి ఆ రిచువల్ని డిస్టర్బ్ చేయడానికి. అండ్ ఫైనల్ డేస్లో యక్షిణీ వాయిసెస్ వినిపిస్తాయంట, వద్దు, పిలవద్దు అనేసి. ఫైనల్ డేలో తన ఒడిలో వచ్చి కూర్చొని సిద్ధిని ఇస్తుంది. బట్ 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 ఇక్కడే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వేరే అమ్మాయిని చూడకూడదు, ముట్టుకోకూడదు. అది తల్లి అయినా చెల్లైనా తనకి నచ్చినప్పుడు సంభోగించాలి.
అండ్ తనకు నచ్చినప్పుడే వెళ్తుంది, మనం వెళ్ళమన్నప్పుడు కాదు. మనం కేరళ సైడ్ వెళ్తే యక్షిణిని ఒక దెయ్యంలో చెప్తారు. అవి అడవిలో ఉంటాయని, ఒక స్త్రీ ఆత్మని, మగవాళ్ళని అట్రాక్ట్ చేసి ఫైనల్గా వాళ్ళ బ్లడ్ తాగి చంపేసి సర్వైవ్ అవుతాయని చెప్తూ ఉంటారు. అండ్ నార్త్ ఇండియా వైపు కూడాను చుడైల్ అని ఒక దెయ్యం సేమ్ ఇలానే మగవాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ బ్లడ్ తాగి సర్వైవ్ అవుతాయని చెప్తూ ఉంటారు. అండ్ వీటి బ్యాక్ స్టోరీ మోస్ట్లీ ఈ లేడీస్ని బ్యాట్ చేసి చంపేసిన వాళ్ళు అలా తయారవుతారు అని చెప్తారు. ఇదే కాన్సెప్ట్ మనం వెస్టర్న్ నేషన్స్లో ఎక్కువగా వినగలం. ఒక వ్యాంపైర్ లేదా డ్రాకులా కూడా అలానే చేస్తాయి, బట్ అవి మోస్ట్లీ మేల్స్. నౌ కమింగ్ టు ద వర్స్ట్ పార్ట్, ఒక యక్షిణి అనేది న్యాచురల్ ఫోర్స్. డిజైన్ని ఫుల్ఫిల్ చేస్తుంది, కావాల్సింది ఇస్తుంది. మేడ్ బి లవ్, వెల్త్ ఆర్ ఫేమ్, బట్ అట్ వాట్ కాస్ట్? వెన్ యూ లూజ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హెల్త్ అండ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కోల్పోయి సంపాదించేది ఏముంటుంది?